హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ద ఎన్చాంటింగ్ టారో. మీరందరూ బాగున్నారని చెప్పి నేను అనుకుంటున్నానండి. ఏంటిది ఇక్కడ 2 కప్స్ పెట్టున్నారు అని అనుకుంటున్నారా? ఎస్, యూర్ రైట్. ఇది కాఫీ కప్స్ అండి. సో మనం ఈరోజు కాఫీ కప్ రీడింగ్ అనేది చేయబోతున్నాం. సో కాఫీ కప్ రీడింగ్లో అసలు ఏంటి, మీ ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ ఎలా ఉన్నాయి, ప్రస్తుతం మీ యొక్క కరెంట్ ఎనర్జీ ఎలా ఉంది, కరెంట్ పాత్ ఏంటి, ఇలాంటివన్నీ తెలుస్తాయండి. సో మీ ఎదురుకుండా 2 కప్స్ పెట్టున్నాయి, చూస్తున్నారు కదా. నెంబర్ 1 కప్ ఏంటి అంటే మనకి మిక్స్డ్ కలర్స్ తోటి డిఫరెంట్గా ఉంది కదా ఒక కప్పు. ఇది గ్రూప్ 1 అండి. బ్లూ కలర్ కప్ విత్ వైట్ కలర్ ఫ్లవర్. వైట్ ఫ్లవర్ కనిపిస్తున్న కప్ గ్రూప్ 2 అవుతుంది. సో బాగా చూస్ చేసుకోండి ఏ కప్ బాగుంది అనేది. ఓకే, ఏది రెజనేట్ అయితే అది. సో మీ ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ అనేవి ఈరోజు మనం చేయబోతున్నాం. అట్ ద సేమ్ టైం మీ కరెంట్ ఎనర్జీ ఎలా ఉంది అనేది కూడా చేయబోతున్నాం. ఓకే, సో కాఫీ కప్ రీడింగ్ అనేది చేయబోతున్నాం అని చెప్పాను కదా. సో గ్రూప్ 1, గ్రూప్ 2 చూస్ చేస్తున్నారు కదండి. సో గ్రూప్ 1 అనేది చూద్దాం. హౌ ఇట్ ఈస్, లెట్ మీ సీ హౌ ఇట్ ఈస్. కెన్ యూ సీ దిస్ కప్? ఈ కప్లో ఉన్న పౌడర్ ఎలా ఉంది? ఓకే, దీన్ని బట్టి మనం రీడ్ చేయొచ్చు. నమ్మశక్యం కలగట్లేదా? క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ చేశాం కదా, అలాగే కాఫీ కప్ రీడింగ్, టీ లీఫ్ రీడింగ్ చాలా ప్రాచుర్యంలో ఉంది. సో చాలా ఇన్ డెప్త్ సబ్జెక్ట్ అండి. కాఫీ కప్ కానీ టీ కప్ రీడింగ్ కానీ చేయాలంటే వీ నీడ్ టు హ్యావ్ ఎక్స్టెన్సివ్ నాలెడ్జ్. ఓకేనా అండి? అలా చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అయితే కాఫీ కప్ రీడింగ్ అనేది మనకి ఫస్ట్గా టర్కీలో మొదలైంది. తెలుసు కదా టర్కీలో ఎలా ఉంటుందో. కాఫీ అనేది ఫేమస్ ఆబ్వియస్గా. సో మనకు కనిపిస్తుంది కదండి, ఏంటిది, ఎలా చేయబోతున్నారు చూద్దామా అనుకుంటున్నారు కదా. ఎస్, చూడండి, ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ అండి సిచ్యువేషన్ ఎలా ఉంది. ఇప్పుడు నాకు ఇది రీడింగ్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే, గ్రూప్ 1 పీపుల్, పైల్ 1 అనేది మనకి ఈజీ కదా, పైల్ 1 అని చెప్తా. పైల్ 1 పీపుల్ చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ అంతా ఖాళీ కనిపిస్తుంది చూసారా అండి, ఎంటీ స్పేస్ ఉంది. అంటే ఇప్పటిదాకా మీ లైఫ్లో చాలా చిక్కుబుడ్లు ఉన్నాయండి. చూస్తుంటే ఆ చిక్కులన్నీ కూడా ఒకవైపు నెట్టేశారండి మీరు. చిక్కుల్లో ఒకవైపు నెట్టేసి నవ్ ఇస్ నాట్ ద టైం, ఆ చిక్కుల్ని నేను ఇప్పుడు విప్పలేను, ఆ పొడుపు కథల్ని ఇప్పుడు నేను విప్పలేను, నా వల్ల కాదు అని చెప్పి అనుకుని పక్కకి నెట్టేశారు. అలా నెట్టేయడమే మీ మంచికి. ఎందుకంటే ఎవ్రీ టైం ఓవర్ థింకింగ్ అనే ఒక సినారియోలో ఉండటం వల్ల మీకు ఏమీ ఉండదండి, స్టాగ్నెంట్ అయిపోతుంది లైఫ్. బట్ దెన్ నౌ యూఆర్ ప్రయారిటైజింగ్ యువర్ లైఫ్. ప్రయారిటైజింగ్ అని ఎందుకు చెప్తానంటే, యూ సీ ద ఎంటీ స్పేస్ హియర్, దిస్ ఇస్ కాల్డ్ వే ఫర్ అ పాత్. ఒక మార్గం అనేది ఏర్పడుతుంది. ఓకే, సో ఒక మార్గం ఏర్పడడం వల్ల మీకు ఇక్కడ కూడా అనిపిస్తుంది చూసారండి, దిస్ స్పేస్. ఓకే, మార్గం అనేది ఏర్పడడం వల్ల మీకు ఏమనిపిస్తుందంటే, సమ్ సార్ట్ ఆఫ్ ఎ గుడ్ న్యూస్, కెరీర్ గ్రోత్, లైఫ్ టైంలో ఒక మంచి ఆపర్చునిటీ అనేది రావడం వల్ల మీరు ఎదగడం, మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న చిక్కులు అనేవి విడిపోవడం జరుగుతుంది. సో ఇంకా మనకి చూసొచ్చేది ఏంటి అంటే, ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు చూసారా అండి, మనిషి ఆకారంలో. ఈ మనిషి మిమ్మల్ని చాలా ఎక్కువ ఇబ్బంది పెట్టి మీ లైఫ్లో సిచ్యువేషన్స్ని ట్రబుల్సమ్ చేసిన వ్యక్తి. సో ఇది అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు, బట్ చాలా క్లియర్గా ఒక మనిషి ఆకారం అయితే కనిపిస్తుంది. ఈ వ్యక్తికి మీరు ఎదగడం ఇష్టం లేదు కాబట్టి మిమ్మల్ని ఈ పద్మ వ్యూహం అనే చక్రంలో పడేశారు. ఎస్పెషల్లీ ఈ నల్లగా టీ పౌడరు, కాఫీ పౌడర్లో కనిపిస్తుంది కదా మీకు, ఇదంతా ఈ పౌడర్ అంతా ఆకారంలో చుట్టేసింది కదా, ఇది మీకు లవ్ సింబల్ ఆకారంలో ఉంది. చాలామందికి దిస్ కుడ్ బి అ రిలేషన్షిప్ ఇష్యూ. ఓకే, దీంతో పాటు ఈ వ్యక్తే కాదు అన్నట్టు చిన్న వ్యక్తులు కనిపిస్తున్నారు ఇక్కడ. అంటే ఆల్మోస్ట్ ఒక కుటుంబ పరంగా మీకు ఒక సమస్య ఎదురైంది. ఫ్యామిలీలో ఉన్న వాళ్ళే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మీ ఓన్ మ్యారేజ్ చేసుకున్న ఫ్యామిలీలో కానీ, మీ వేరే ఫ్యామిలీలో అంటే లైక్ మీ పుట్టిన ఫ్యామిలీలో కానీ వ్యక్తులు మీ జీవితంలో ఎదగడానికి
అడ్డుపడుతున్నారు. ఆర్ చాలామందికి రిలేషన్షిప్ ఇష్యూ అండి. లవ్ సింబల్ కనిపిస్తుంది ఇక్కడ నాకు. అంటే నమ్మిన వ్యక్తుల వల్ల మీరు మోసపోయారు 100%. అయితే ఈ యొక్క చట్రం ఎప్పుడైతే నాకు లవ్ వద్దు, ఎప్పుడైతే నాకు మ్యారేజ్ వద్దు, ఇంత పద్మవ్యూహంలో పడేసరికి కాబట్టి నా లైఫ్ అనేది ఎదుగు బొదుగు లేకుండా అయిపోయిందని చెప్పి అనుకొని మీరు ఒక పాత్ క్రియేట్ చేసుకుంటున్నారు కాబట్టి మీ లైఫ్లో కొన్ని డిఫరెంట్ చేంజెస్ హ్యాపెనింగ్ అండి. ఓకే, ఇప్పుడు కప్ని నేను ఇలా మారిస్తే యూ కెన్ హ్యావ్ ఎ డిఫరెంట్ యాంగిల్. చూడండి, డిఫరెంట్ యాంగిల్. సో ఇక్కడ కనిపిస్తుందా అండి, చాలా మార్గాలు అనేవి ఓపెన్ అయినాయి మీకు. ఒక్కసారి ఇబ్బంది పెట్టేదాన్ని వదిలేసి వేరే వాటి మీద ఫోకస్ చేస్తే మీ లైఫ్ ఎంత బాగుంటుందో ఈ కాఫీ కప్ రీడింగ్ ద్వారా మనకు అర్థమవుతుంది. లుక్ హియర్, వన్స్ రిలేషన్షిప్ ఈజ్ ద ఇష్యూ అనుకున్నప్పుడు రిలేషన్షిప్ని పక్కన పెట్టాలి. గాడ్ చెప్పేది ఏంటి అంటే నిన్ను ఇబ్బంది పెట్టేదాన్ని ఫస్ట్ పక్కన పెట్టు. ట్యాకిల్ చేయడానికి నవ్ ఇస్ నాట్ ద టైం. నువ్వు ట్యాకిల్ చేద్దాం అనుకున్నావు, దాని నుంచి ఏదో నేర్చుకుందాం అనుకున్నావు, లేకపోతే చిక్కు విప్పి మళ్ళీ కలిసిపోదాం అనుకున్నావు, కానీ ఏది నీకు సహకరించట్లేదంటే విధి ఒక వింత నాటకం అనేది ఆడుతుంది. ఆ వింత నాటకం నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఒక పాత్ర మాత్రమే. ఆ పాత్రలో బాధపడమంటే బాధపడాలి, నవ్వమంటే నవ్వాలి. ప్రస్తుతానికి మీ లైఫ్లో మీకు అలాంటి సిచ్యువేషన్ ఏమన్నా ఉంటే అది దైవ నిర్ణయం అని అనుకోవాలి. నెక్స్ట్, మార్చలేని సిచ్యువేషన్ని మార్చడానికి ప్రయత్నం చేయకూడదు. పక్కన వేరే ఏమన్నా మార్గాలు ఉన్నాయేమో. ఈ యొక్క ట్రాప్డ్ సిచ్యువేషన్ నుంచి దాటి బయటికి రావాలంటే ఏం చేయాలని చూడాలి. సో ఒక్కసారి ఇబ్బంది పెట్టేదాన్ని ఇబ్బంది అని చెప్పి కూర్చోకుండా మీరు బయటికి రమ్మంటుంది యూనివర్స్. బయటకు వచ్చి చూడు, అంటే వేరే మార్గాలు ఉన్నాయి నువ్వు లైఫ్ని ఎంజాయ్ చేయడానికి. డిప్రెస్ అయిపోయి కూర్చోకుండా, ఇబ్బంది పెట్టే వాళ్ళ గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయకుండా, కాలయాపన చేయకుండా నిన్ను నువ్వు ప్రయారిటైజ్ చేసుకో. నిన్ను నువ్వు ఎప్పుడైతే ప్రయారిటైజ్ చేసుకుంటావో, నిన్ను నువ్వు ఎప్పుడైతే ఒక వేడుకలాగా చూసుకుంటావో, నీ యొక్క జన్మని ఎప్పుడైతే నువ్వు సెలబ్రేట్ చేసుకుంటావో అప్పుడు లైఫ్ అనేది వేరే డోర్స్ ఓపెన్ అవుతాయి. ఓకే, ఒక సిచ్యువేషన్ మార్చలేనిది అని తెలిసినప్పుడు అక్కడ స్టక్ అయిపోకు అని చెప్తుందండి. ఇక్కడ చాలా మార్గాలు అనేవి ఓపెన్ అయినాయి. అట్ ది సేమ్ టైం ఇక్కడ మీకు ఒక గుర్రం కనిపిస్తుంది, చూసారా? గుర్రం, కెన్ యు సీ ద గుర్రం? అంటే గుర్రం అనేది ఒక కొత్త రిలేషన్షిప్కి కానీ కొత్త లవ్కి కానీ ఆహ్వానం. అంటే మిమ్మల్ని ఇప్పటిదాకా ఇబ్బంది పెట్టిన వ్యక్తులు, గౌరవం అనేది ఇవ్వలేని వ్యక్తులు మీకు వద్దు అని మీరు డిసైడ్ అవ్వాలి. అంటే ప్రేమ ఉన్న చోట గౌరవం ఉంటుంది, గౌరవం ఉన్న చోట ప్రేమ ఉంటుంది, ప్రేమ లేని చోట గౌరవం ఉండదు, గౌరవం లేని చోట ప్రేమ ఉండదు, భయం ఉంటుంది. సిచ్యువేషన్ భయంకరంగా అయినప్పుడు అది ప్రేమ లేని సిచ్యువేషన్ అని చెప్పి అర్థం చేసుకోవాలి. అలాగని ఎన్నిసార్లు పారిపోతారు, ఎన్నిసార్లు వదిలేసుకుంటామని మీరు క్వశ్చన్ చేయొచ్చు. వదిలేసుకున్న తర్వాత మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకోండి అంటే అబ్బాయి మమ్మల్ని మేము ఏం ప్రయారిటైజ్ చేసుకుంటాం, బోర్ కొడుతుంది కదండి అని అనుకుంటారు. కాకపోతే మీ ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ అనేది ఎప్పుడు మారుతుందంటే మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకుని, మిమ్మల్ని మీరు సెలబ్రేట్ చేసుకుని, మిమ్మల్ని మీరు ఒక హీరోయిన్ మెటీరియల్ లాగా తీర్చిదిద్దినప్పుడు మీ లైఫ్ మారిపోతుంది. జనాలందరూ మిమ్మల్ని చూసి వాటర్ మ్యాగ్నెట్ అని చెప్పి అనుకుంటారు. వాటర్ మ్యాగ్నెట్ అని చెప్పి అనుకోవాలి అంటే మీ లైఫ్ మార్చుకోవాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. 24 hours సరిపోదు. నిజంగా మనల్ని మనం మార్చుకుంటూ పోతే 24 hours సరిపోదు. ఫోన్లు చూడడం మనం ఎవరు, టీవీలు చూడడం ఎవరు, జిమ్ చేసుకుంటాం, స్విమ్మింగ్ చేసుకుంటాం, పెయింటింగ్ వేసుకుంటాం, డ్రాయింగ్ వేసుకుంటాం, మ్యూజిక్ పాడుకుంటాం, మంచి మంచి బట్టలు వేసుకుంటాం, లేకపోతే బట్టలు కుట్టుకుంటాం, లేకపోతే టూరింగ్కి వెళ్తాం, లేకపోతే విజిట్ చేస్తాం సైట్స్, లేకపోతే దేవుడిలో నిమగ్నం అయిపోతాం, లేకపోతే మెడిటేషన్లో నిమగ్నం అయిపోతాం, లేకపోతే చిన్నపిల్లలతో టైం ఎక్కువ స్పెండ్ చేస్తాం. అసలు అరవడానికి, నిట్టూర్చడానికి టైమే ఉండదు. సచ్ ఏ బ్యూటిఫుల్ లైఫ్. బట్ మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలని వదిలేసి ఏం చేయకూడదో వాటిని కూర్చొని పెట్టుకుంటున్నాం. దానివల్ల ఏమవుతుంది, ఏడుపు ఒకటే మిగులుతుంది మనకి. ఏడుపుని వదిలేయండి. ఏడుపుని వదిలేసి నవ్వుని స్వీకరించండి. నవ్వడానికి ఎన్నో 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 ఉన్నాయి. ఆ మార్గాలు కనుక్కోవడానికే మనకి ఇదొక రీజన్. ఓకేనా అండి? సో ఇక్కడ మీకు క్లియర్లీ కెన్ సీ ఎ హార్స్. ఓకే, విచ్ మీన్స్ దట్ కొంతమంది మీ లైఫ్లోకి ఒక బ్యూటిఫుల్ ట్రూ ప్యూర్ లవ్ అనేది వస్తుంది. చూడండి. ఓకేనా అండి? ఏదైనా మీకు ఫీలింగ్స్ రావచ్చు, వాళ్ళంటే నా ఇష్టం ఏర్పడి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు వచ్చి మీకు ప్రపోజ్ చేసే ఛాన్స్ కూడా ఉంది చూసే వాళ్ళకి. ఓకేనా? సో ఇక్కడ మనకి ఇంకా చిన్నగా కనిపిస్తున్నాయండి. ఓకే, సో ఆ సింబల్స్ కూడా చూద్దామండి. ఓకే, ఇక్కడ ఏరోప్లేన్ సింబల్ అటు కనిపిస్తుందండి.
విచ్ మీన్స్ దట్ బర్డ్, చిన్న బర్డ్లా కూడా ఉంది చెప్పాలంటే. సో ఈ సింబల్ బట్టి అర్థమవుతుందంటే మీలో కొంతమంది దూర ప్రయాణాలు చేస్తారు. అంటే ఏరోప్లేన్ ఎక్కి వేరే ఖండం వెళ్ళచ్చు, లేకపోతే వేరే ప్రాంతం వెళ్ళచ్చు, బదిలీ అవ్వచ్చు, అక్కడ స్థిరపడిపోవచ్చు. సో మీకు కొన్ని ఉన్నాయండి. సో దెర్ ఆర్ సమ్ చేంజెస్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మూమెంట్. సో మీ యొక్క హోమ్ అనేది మారిపోతుంది, నివాస స్థలం మారిపోతుంది. ఓకే, సో ఇంకా ఏముంది మనకి చూడాలి అంటే, సో లెట్ మీ రీడ్ ఇట్. ఓకే, ఇలా చూస్తుంటే మీకు ఏం కనిపిస్తుందండి? ఒక కుక్క రూపంలో కనిపిస్తుంది కదా, కుక్క రూపం, కుందేలు రూపం. ఓకే, సో మీలో సొసైటీ ఏమనుకుంటుంది అనే దానికి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారండి మీరు, అందుకే కుక్క రూపం కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం సొసైటీ చెప్పే మాటలకు భయపడిపోతున్నారు, అందుకే కుందేలు రూపం కనిపిస్తుంది. ఇక్కడ నాకేం కనిపిస్తుందంటే ఏడుస్తున్నారండి. ఇక్కడ ఒక ఏనుగు రూపం కూడా కనిపిస్తుంది నాకు. ఏడుస్తున్నారు మీరు. ఏమని ఏడుస్తున్నారంటే ఈ అని గర్జిస్తుంది కదా మన ఏనుగు. ఏమని ఏడుస్తున్నారంటే ఇంతమంది నా గురించి ఇంతలా కోడే కూసుకుంటున్నారు, నా గురించి మాట్లాడుకుంటున్నారు, ఎంత దౌర్భాగ్యం అని అనుకుంటున్నారండి. కానీ వాళ్ళందరికీ మీరు ఒక టైంపాస్ మాత్రమే. ఆ మాటలు మీరు మనసులోకి తీసుకోవద్దు. వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, మిమ్మల్ని మీరు మాత్రం ప్రయారిటైజ్ చేసుకుని ఎదగండి. చాలా క్లియర్గా కుందేలు అయితే కనిపిస్తుందండి ఇక్కడ నాకు. అంటే చాలా జటిలం అయిపోయారు, డెలికేట్ అయిపోయారు. బాధ ముట్టుకుంటే చాలు, కదిలిపోతే చాలు ఏడ్ చేస్తున్నారు మీరు. అలా ఉంది మీ యొక్క స్థితి. సో ఈ స్థితిలో మీకు మానసిక తోడ్పాటు చాలా అవసరం అండి. మీకు నమ్మిన వ్యక్తులతో మాట్లాడుకోండి, కాస్త సేద తీరండి, హ్యాపీగా ఉండండి. ఓకే, ఇక్కడ నెమలి కనిపిస్తుంది కదండి, మీకు నెమలి రూపం కనిపిస్తుంది కదా. నెమలి రూపం కనిపిస్తుంది అంటే అర్థం ఏంటంటే మీలో కొంతమంది మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటారు, అందంగా తయారవుతారు, బ్యూటిఫుల్గా తయారవుతారు. లావుగా ఉన్న వాళ్ళు సన్నం అవ్వబోతున్నారు, సన్నంగా ఉన్న వాళ్ళు ఇంకా హెల్దీ అవ్వబోతున్నారు, ఆరోగ్యం మీద మీరు శ్రద్ధ పెట్టబోతున్నారు. సో అది ఒక చేంజ్ అండి మీరు చూసేది. ఓకే, చాలా వరకు రిలీఫ్ అనేదండి. మిమ్మల్ని మీరు మలుచుకోవడం మొదలెట్టిన తర్వాత మీకు బాధపడడానికి టైం లేదు, ఏడవడానికి టైం లేదు, పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అనుకోవడానికి టైం లేదు. టైం అంతా మీ మీద వెచ్చిస్తున్నారు కదా, ఇంప్రూవ్ అవుతున్నారు కదండి. ఆ ఇంప్రూవ్మెంట్ యొక్క రిజల్ట్స్ మీకు కనిపిస్తున్నాయి. మనుషులందరూ చీ అన్నవాళ్ళు వావ్ అంటున్నారు. ఇప్పుడు వావ్ అనగానే అఫ్కోర్స్ మీ బ్రాండ్ వాల్యూ పెరిగిపోయినట్టే కదా. సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్. సో వెరీ నైస్ రీడింగ్ అండి. ఐ రియలీ లవ్ దిస్ కాఫీ కప్. ఓకే, గ్రూప్ 1 పీపుల్కి చాలా బాగుందండి, వెరీ నైస్. సో నౌ హలో గ్రూప్ 2 పైల్ 2 పీపుల్, వెల్కమ్ టు కాఫీ కప్ రీడింగ్. వెరీ న్యూ, చూద్దాం ఎలా ఉండబోతుందో. ఓకే, డిఫరెంట్ దాన్ ద ఫస్ట్ కప్ ఏమో ఫుల్ చిక్కులు, తర్వాత మనకి మార్గాలు ఏర్పడినాయి ఫస్ట్ కప్పు. మరి మన సెకండ్ కప్ అయితే మాత్రం ఆల్రెడీ కొంచెం ఖాళీ కనిపిస్తుంది. ఏంటి అనేది రీడింగ్ ఒకసారి దగ్గరగా చూద్దామా? గ్రూప్ 2 పీపుల్, హౌ ఇట్ ఈస్, లెట్ మీ స్టడీ. ఓకేనండి, ఇలా చూస్తే కనుక ఒక ఈగల్లా ఉందండి చూడడానికి, ఒక గెద్దాకారంలా కనిపిస్తుందండి. మిమ్మల్ని పైల్ 2 సెలెక్ట్ చేసిన వాళ్ళకి ఎలా ఉందంటే లైఫ్ శూన్యం చెప్పాలంటే. అంటే ఖాళీ ఎక్కువైంది, ఆలోచనలు ఎక్కువైనాయి. అట్ ద సేమ్ టైం ఏం చేయాలో తోచని పరిస్థితి, దిశ మార్గం అనేది లేదు మీకు. అందుకనే ఖాళీ ఎక్కువైపోయిందండి. అంటే మార్గం అనేది అంటే మీరు ఏం చేస్తే అది మీకు అందే ఛాన్స్ ఉంది, కానీ మీరు చేయట్లేదు. అయితే ఇక్కడ కాకి కనిపిస్తుంది కదండి, బర్డ్ కాకి. సో కాకి ఏం చెప్తుందంటే ఒక్కొక్కళ్ళు వచ్చి ఇలా చేయంటే అలా చేస్తానంటున్నారు, ఇంకొకళ్ళు వచ్చి ఇలా చేయంటే అలా చేస్తానంటున్నారు, కానీ మీకంటూ ఒక ఓన్ ఒపీనియన్ అనేది లేదు. అంటే కాకి లోకల్ వచ్చి ఏం చెబితే వాటికి ఊకొడుతున్నారు. ఓకే, అలా చేయకూడదండి. బికాజ్ మీకు తెలియాలి మీరు ఏం చేయాలి అనేది. వేరే వాళ్ళు ఎవరు డిసైడ్ చేయడానికి మీ లైఫ్ని. ఓకే, ఇలా చూస్తుంటే ఇది మాత్రం కొంచెం మంకీలా కనిపిస్తుందండి నాకు.
దిస్ ఇస్ లుకింగ్ లైక్ అ మంకీ. అంటే ఏంటి మీరు కరెక్ట్గా అలా ఎలా చెప్తారు అని అంటే, నాకు అనిపిస్తున్నట్టు మీకు అనిపిస్తుందా లేదా నాకు తెలియదండి, బట్ నాకు అనిపించింది నేను చెప్తున్నాను. కాఫీ కప్ టీ రీడింగ్ అనేది క్లియర్గా మంకీలా తయారైపోదు, క్లియర్గా కాకిలా కనిపించదండి. బట్ సింబల్స్ అనేవి మనకి డ్రా చేసి ఇలా చిన్న చిన్నగా మనకు అనిపిస్తుందండి. క్యాండిల్ వ్యాక్స్లో మనకి ఎలా అనిపిస్తుంది, అదే టైప్లో మనం ఇంటర్ప్రిట్ చేస్తామండి. ఇది కూడా ఒక సబ్జెక్టే. సో కాఫీ కప్ రీడింగ్స్ ఆల్రెడీ చాలా మంది చేస్తున్నారు ఇండియాలో కూడా. టీ కప్ రీడింగ్స్ చేస్తున్నారండి. చాలా ప్రాచుర్యం ఇది. ఇట్స్ ఆల్సో వన్ సబ్జెక్ట్, ఒక నాలెడ్జ్. ఇది ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది, కొత్తగా ఉన్న వాళ్ళకి నెమ్మదిగా అలవాటు అయిపోతుంది. డోంట్ వరీ. యా, సో ఇది మంకీ కనిపిస్తుందండి. నాకు చిన్న మంకీ కూర్చున్నట్టు కనిపిస్తుందండి. అంటే మంకీలా ఎందుకు కనిపిస్తుందంటే కారణం, మీకు చంచలమైన మనస్తత్వం. కోతి అంటే మనసు కోతులంతా ఎందుకంటామంటే ఊగిసలాడుతూ ఉంటుంది. అదా ఇదా అదా ఇదా, కానీ ఏది కావాలి అనే ఒక నిర్ణయానికి రాదండి. సో మీకు ఫస్ట్ నుంచి చెప్పినట్టు అనిపిస్తుందండి, మీకు లైఫ్లో ఒక మార్గం అనేది లేదు, ఒక అప్రోచ్ ఎలా తీసుకోవాలో తెలియట్లేదు పైల్ టూ పీపుల్కి. అట్ ద సేమ్ టైం పైల్ టూ పీపుల్ యాక్చువల్గా చాలా తెలివైన మనుషులండి. అంటే కొంచెం హ్యాపీగా జల్సాగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి మీకు. ఈరోజు గడిచిపోతే చాలు, డబ్బులు ఉన్నాయా ఈరోజు చేతుల్లో, ఖర్చు పెట్టేద్దామా, జల్సాగా ఉందామా, ఇలాంటి ఆలోచనలు ఎక్కువ ఉంటాయండి మీకు. సో హోటల్స్ ఐసి ఇక్కడ మీకు ఒక చిన్న కనిపిస్తుంది కదా, వావ్, ఇక్కడ అమ్మాయి బొమ్మ కనిపిస్తుంది చూసారా అండి, ఒక బ్యూటిఫుల్ అమ్మాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఒక సాగర్ కన్యలా ఉంది నాకైతే, నిజంగానే సాగర్ కన్యలా ఉందండి. దీని అర్థం ఏంటి అంటే, మీలో కొంతమంది అండి నాకు ఇది వద్దు అని చెప్పాలని అనుకుంటున్నానండి, చెప్పలేకపోతున్నానండి. భయం, బయటికి మీ మాట వినిపించి నాకు ఇది వద్దు అంటే ఎవరేమంటారని భయం. సో అడ్జస్ట్ అయిపోతున్నారు మౌనంగా మీలో చాలామంది. అంటే ఇప్పుడు మెర్మెయిడ్ సాగర్ ఖాన్ ఏం చేస్తాడు, సముద్రం లోపల ఉండగా పాటలు పాడుకుంటూ ఉండేది. బయటికి వచ్చిన తర్వాత మన భూమండలం మీదకి మాట పడిపోద్ది, సాగర్ కన్యకి మాట రాదు. సో మీలో కొంతమందికి సతమతం అయిపోతున్నారండి మౌనంగా. దానివల్ల కొంతమందికి ఒబేసిటీ, థైరాయిడ్, ఎలర్జీస్ సమస్యగా మారుతున్నాయి. దయచేసి అండి, మీకు ఎప్పుడైనా కూడా ఇబ్బంది ఉంటే మీకు నమ్మిన వ్యక్తితో మాట్లాడకపోతే కనుక ఎలర్జీ రూపంలో బయటకు వస్తుంది. వెరీ డేంజరస్. థైరాయిడ్ అనేది ఒక చక్ర బ్లాకేజ్ వల్ల వచ్చే సమస్య. సో థైరాయిడ్ అనేది ఎవరికైనా ఉంటే కనుక బీ వెరీ కేర్ఫుల్. మీరు మౌనంగా ఉండి సాధించేది ఏమీ లేదు, మీ ఆరోగ్యం మీరు పాడు చేసుకుంటున్నట్టే. అలాగని గగ్గోలు పెట్టేసి మనుషుల మీద అరిచేయమని నేను చెప్పను, కానీ మీరు ఎలా చెప్పాలనుకుంటున్నారో అలా చెప్పండి. ఇబ్బందిగా ఉంటే మౌనంగా ఉండి సాధించేది ఏదీ లేదు. ఓకే, సో నౌ ఐ కెన్ సీ సమ్ మోర్. లెట్ మీ సీ. యా, ఇక్కడ ఒక చిన్న హంస రూపంలో కనిపిస్తుందండి నాకు ఆ హంస. సో హంస అనేది స్వాన్ అంటే ప్యూరిటీకి చిహ్నం అండి హంస అనేది. సో మీలో కొంతమంది చాలా ప్యూర్ సోల్స్ అండి, లౌక్యం అనేది తక్కువ. చెప్పాను కదా ఆల్రెడీ జల్సా చేస్తారని చెప్పి. జల్సా వీరులకి, జల్సా వీర రాణులకి ఎలా ఉంటుందంటే లైఫ్ మీద పెద్ద అవగాహన ఉండదు. ఈరోజు గడిచిపోయిందా, అదే గారాబంగా పెరిగాం, మనకు సరిపోయింది కదా జీవితం, బాగుంది ఈరోజు. కానీ రేపటికి ఒక ప్రణాళిక వేసుకోవాలంటే టైం భయం వేస్తుందండి. యాక్చువల్గా చెప్పాలంటే రేపు ఏం జరుగుతుంది, కొన్నాళ్ళలో ఏం జరుగుతుంది, 30 ఏళ్ళలో ఏమవుతుంది అంటే భయం. ఎందుకంటే 30 ఏళ్ళకి తగ్గ ప్రణాళిక మన దగ్గర లేదు కాబట్టి భయాందోళనకు గురైపోయి థింక్ చేయను బాబాయ్, నేను టుమారో గురించి థింక్ చేయను అని అనుకుంటారు మీరు. కానీ టుమారో గురించి, రేపటి గురించి థింక్ చేయడం చాలా అవసరం అండి. మీలో కొంతమంది అలా ఉన్నారు. లౌక్యంగా ఉండండి, మరీ హంసలాగా ప్యూర్గా ఉన్నా కూడా అంతా ప్యూర్గా ఉండండి. బట్ ప్యూర్గా ఉండి రేపటి గురించి తెలుసుకుని మనుషులు ఎలా ఉన్నారో మనుషులు కూడా ట్రై చేయాలండి మీరు. అండ్ ఐ ఆల్సో సీ ఒక డ్రాగన్ కనిపిస్తుందండి. దిస్ ఇస్ వన్ డ్రాగన్ అండి. సో డ్రాగన్ మీకు ఐడియా ఉంటుంది కదా, మనం ఫ్యాంటసీ మూవీస్లో చూస్తాం డ్రాగన్ అనేది. సో డ్రాగన్ ఏం చేస్తుందంటే భయం కంపెనీలు చేస్తూ ఉంటుంది, ఫైర్ బయటకు వదులుతూ. సో మీలో కొంతమంది లైఫ్లో కొన్ని ఆందోళనలకి, భయాలకి లోనవుతున్నారు. ఏంటి అంటే కొంతమంది మనుషులు కనిపించని శత్రువులు అంటారు. కనిపించిన శత్రువులు ఏం చేస్తారంటే మిమ్మల్ని బయటికి మంచిగానే ఉంటూ వెనకాల నుంచి మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటారు. కానీ మీరు వాళ్ళని ఎదురుగుండా ప్రశ్నించలేరు.
అలాంటి వాళ్ళ వల్ల మీకు తెలుసు లోపల గట్ ఫీలింగ్ చెప్తా ఉంటుంది తప్పు, వాళ్ళు మంచోళ్ళు కాదు అని చెప్తా ఉంటుంది, కానీ వాళ్ళని ఎదుర్కొనే ధైర్యం లేదు. ఎస్పెషల్లీ ఇక్కడ మెర్మైడ్ కూడా వచ్చింది కాబట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే యూ హ్యావ్ టు టాక్, స్పీక్ అవుట్ యువర్ ట్రూత్. నిజం అనేది నిర్భయంగా చెప్పడానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడు కూడా. ఓకే, అట్ ద సేమ్ టైం మీలో కొంతమంది చిన్నపాటి విషయాలకే భయపడతారండి. ఇక్కడ ఈవిల్ అయి కనిపిస్తుంది నాకైతే. ఓకే, బ్లాక్ మ్యాజిక్ అనేది కొంతమంది చేయబడింది. సో బ్లాక్ మ్యాజిక్ ఉందా లేదా అనడానికి అది కూడా మీ యొక్క నమ్మకానికి వదిలేస్తానండి. బ్లాక్ మ్యాజిక్ అంటే నా ఉద్దేశంలో కొంచెం చెడు దృష్టితో చూసి మిమ్మల్ని ఇబ్బంది పాలు చేయాలి అని, లేకపోతే మీ పతనం కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి సొసైటీలో. అలా కోరుకుంటున్నారంటే కారణం ఏంటంటే మీరు ఆల్రెడీ ఒక మంచి పొజిషన్లో ఉన్నారండి. మీరు అలా ఎదిగిపోతే వాళ్ళు తట్టుకోలేక మీ మీద ఒక ఈవిల్ అనేది కాస్ట్ చేస్తారు, నాశనం అయిపోవాలి అని. అలా అనుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే మీకు ఇబ్బందుల పాలైపోయి నిజంగానే ఆ ఈవిల్ అనేది నా బండరాయి కూడా బద్దలైపోతుందని అంటారు కదా నరుడు చూపుకి. సో జరుగుతుందండి 100%. మన ఆరా అనేది షాకల్ అవుతుంది. అండ్ మీకు తలనొప్పులు రావచ్చు, కడుపు నొప్పులు రావచ్చు, అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయండి, నరాల బలహీనత ఇలాంటివన్నీ వస్తాయండి మీకు ఈవిల్ అయ్యి వల్ల. సో ఇలాంటివి ఉన్నాయి అంటే మీరు దాన్ని సాటన్ అంటే సైతాన్ ఉన్నాడు అంటే దేవుడు కూడా ఉన్నట్టే కదా. సైతాన్ని జయించాలంటే దేవుడిని మనం ఖచ్చితంగా ప్రార్థించాల్సిందే. రకరకాల మంత్రాలు ఉన్నాయి. మీ రిలీజన్స్ ఏవైతే ఆ రిలీజన్స్లో దేవుడి యొక్క శ్లోకాలు కానీ మంత్రాలు కానీ లేకపోతే వర్సెస్ కానీ ఖచ్చితంగా చదువుకోవాల్సిన అవసరం చాలా ఉందండి ఎవ్రీడే. సో కొంచెం సేపు దైవానుగ్రహానికి లోనవ్వండి ఎవ్రీడే. దానివల్ల ఈవిల్ అనేది ప్రభావం అనేది తగ్గుతుంది మీకు మీ లైఫ్లో. ఓకే, నెక్స్ట్ మీరు జల్సాగా ఉంటున్నారు కదా, చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళకేంట్రా బాబు ఈ రోజు గడిచిపోద్ది, కూర్చుంది అంటే కొండైనా కరిగిపోద్ది అని కొంతమంది అనుకుంటారండి. కానీ నిజంగా అది కరెక్ట్. కూర్చుంది అంటే కొండైనా కరిగిపోద్ది అనే విషయం మీకు తెలియాలండి. అలా తెలియాలి అంటే లైఫ్ అనేది మారాలి కదా. మారాలంటే మీరు కష్టపడాలి. సో ఇక్కడ నాకేం కనిపిస్తుంది అంటే కష్టపడ్డానికి సిద్ధమయ్యారు ఇన్నాళ్ళకి దిస్ పాత్. ఎందుకంటే మనకి ఇప్పటిదాకా కాలయాపన చేశారు స్థిరత్వం లేని మనసు వలన లోకలు ఏమనుకుంటున్నారా అని. కానీ ఇప్పుడు ఎంతో కొంత లోకలు ఏమనుకుంటున్నారా అనే మాటలు వినడం వల్ల కూడా మీకు ఒక విధంగా హితమైంది, మంచి జరిగింది. ఓవర్ థింక్ చేశారండి, డెఫినెట్గా టైం అనేది వేస్ట్ అయింది. కానీ ఇక్కడ టైం అనేది వేస్ట్ చేయలేరు. మీరు ఒక డెసిషన్కి వచ్చేసారండి. ఆ డెసిషన్ వల్ల ఒక మార్గం సులువైంది. మీరు ఖచ్చితంగా ఒక జాబ్ ఆపర్చునిటీ అనేది ఈ ఇయర్లోనే తెచ్చుకుంటారండి. అండ్ మీరు ఎదుగుతారు లైఫ్లో. అందరూ చూసి హమయ్య అనుకుంటారు. ఓకేనా అండి. సో ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంది బోత్ ద కప్స్కి. ఓకే, పైల్ 1 పీపుల్ ఏమో ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్నారు, మీరేమో మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్నారండి. అండ్ కెరియర్ గ్రోత్ అయితే ఎక్కువ కనిపిస్తుంది పైల్ 2 పీపుల్కి. ఓకేనా అండి. సో ఐ థింక్ యూ ఎంజాయ్డ్ దిస్ రీడింగ్ డియర్ మై ఎన్చాంటింగ్ టారో వ్యూవర్స్. మీ అందరికీ చాలా చాలా పేరున కృతజ్ఞతలు. నాకు సబ్స్క్రైబ్ చేసినందుకు, కమెంట్స్ చేసినందుకు. అండ్ లాస్ట్ 4 డేస్గా నాకు ఒంట్లో బాగాలేదండి, వాయిస్ పోయింది. ఈరోజు కూడా వాయిస్ లేదు, బట్ స్టిల్ ఐ థాట్ ఒక కొత్త రీడింగ్తో రావాలని మీ ముందుకు వచ్చానండి. సో ఐ రియలీ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ రీడింగ్. ఓకేనా అండి. సో మరో కొత్త రీడింగ్తో నేను రేపు మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ అండి.